మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వానగుట్ట దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఇక మహబూబ్ నగర్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. నగర్ జిల్లాలో రంజాన్ వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం ముస్లిం సోదరులంతా కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఈద్గా దగ్గర కూడా ఇదే సందడి, ఇదే వాతావరణం, ఇదే కోలాహలం కనిపిస్తుంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లింలంతా కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈద్గా నుంచి ప్రతి ఒక్కరు కూడా నెల రోజుల పాటు ఉపవాసం ఉండి రోజా నిర్వహించి ఉదయం సాయంత్రం వేళల్లో ఇఫ్తార్ సహార్ వేడుక సందర్భంలో వాళ్ళు ఉపవాసాలు పాటిస్తూ ఆ మధ్యకాలంలో దాదాపు నెల రోజుల పాటు ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ దాదాపు నెల రోజుల పాటు గడిపిన తర్వాత ముగింపుగానే రంజాన్ వేడుకలు నిర్వహిస్తారు. అత్యంత వైభవపేతంగా చిన్న పెద్ద అంతా కూడా ఈద్గాలో నిర్వహించినటువంటి నమాజ్లో పాల్గొని వాళ్ళంతా కూడా ఆలింగనం చేసుకుంటూ ముబారక్ తెలియజేసుకుంటూ ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు. నమాజ్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ముస్లిం సోదరులంతా కూడా అటు రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళందరినీ స్వాగతం పలుకుతారు. రంజాన్ వేడుకలకు సందర్భించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి గారు, ముఖ్య నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. కులీ కుతుబ్ షా రాజుల పరిపాలన నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండుగలో పాలు పంచుకుంటారు. హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిం సోదరుల పండుగలో ఇఫ్తార్ దావత్లలో పాలు పంచుకుంటారు. ఆ సంప్రదాయం కొనసాగింపుగా మహబూబ్ నగర్ లో ఎప్పటి నుంచో కూడా ఈద్గా మైదానం దగ్గర కొన్ని వేల మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటే వాళ్లకు రంజాన్ గ్రీటింగ్స్ చెప్పడానికి అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులం మతం లేకుండా వచ్చి ఇక్కడ వారికి గ్రీటింగ్స్ చెప్తారు. ఇది ఒక ఆనవాయితీ. దీంట్లో అందరు రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, కలెక్టరు, అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మైనార్టీల కోసం ఒక 45 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈద్గా మైదానం డెవలప్మెంట్ కోసం కూడా 1.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ వర్కులు కూడా శాంక్షన్ అవుతా ఉన్నాయి. వచ్చే రంజాన్ పండుగ వరకు కూడా ఈ మొత్తం కూడా ఈద్గా మైదానం అభివృద్ధి చేస్తాం. ఎన్నడూ లేని మెట్లు కూడా కట్టడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ పెట్టి ఈ రోజు పెద్దవాళ్ళందరూ పైకి ఎక్కడానికి మెట్లు కూడా కట్టినాం. ఈద్గా మైదానాన్ని సుందరంగా తయారు చేస్తాం. అలాగే ఈ పట్టణంలో మైనార్టీ సోదరుల కోసం ఉర్దూ గర్ కావచ్చు, షాదీఖానా కావచ్చు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇలా అనేక ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అనేక కార్యక్రమాలు మైనార్టీ సోదరుల అభివృద్ధి కోసం, విద్య కోసం వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కేటాయిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డబ్బును కేటాయిస్తాం. యువ వికాసం ద్వారా మైనార్టీ యువకులకు కూడా 4 లక్షల రూపాయల దాకా లోన్ ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు కొద్ది రోజుల్లో మొదలు కాబోతా ఉంది. కాంగ్రెస్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు కూడా ఊరట కల్పించే విధంగా, సంక్షేమ పథకాలు అందించే విధంగా కొనసాగుతుంది. వేడుకలు పాల్గొనే ఎట్లా అనిపిస్తుంది? ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న మనందరం కూడా హిందువులం అందరం కూడా ఉగాది జరుపుకున్నాము. ఉగాది పండుగ సందర్భంగా మన ఉగాది పచ్చడిని ముస్లింలందరూ కూడా మనం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఉగాదిలో పాలు పంచుకున్నారు. ఇవాళ రంజాన్ సందర్భంగా ముస్లిం శ్రేయోభిలాషులు ఇచ్చేటువంటి షీర్ కుర్మా ఇవాళ మనం హిందువులం తాగబోతున్నాం. ఇది మన సంస్కృతి. మన భారతదేశంలో ఉన్నటువంటి మనం చెప్పేటువంటి గంగా జమున తైజీబ్ అనేది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇసాయిలు అందరం కలిసిమెలిసి ఒక దేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు, అనేక సంస్కృతులని కాపాడాలనుకునే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా నివసించే దేశం భారతదేశం. ఈ భారతదేశ ఐక్యత కోసం మనందరం కూడా పాటుపడాలని నేను దేశ ప్రజలందరినీ కోరుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఇక్కడ మనం మహబూబ్నగర్
లో చూస్తున్నామో దాదాపు 20,000కు పైగా ఇక్కడ వచ్చి ఈద్గా దగ్గర ప్రార్థనలు చేసేటువంటి పరిస్థితి, మంచి ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం జరిగింది. కేవలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈద్గాల వద్ద, అన్ని మస్జిద్ల వద్ద చాలా గొప్పగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా వారి సాంప్రదాయ బద్ధంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారి ప్రార్థనలు చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముస్లిం సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా అందరి తరపున రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. రంజాన్ వేడుకలు పాల్గొనడం ఎట్లా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే తెలంగాణలో పూర్వంలో కూడా మధ్యలో కొద్ది పీరియడ్ తప్పితే ముస్లింలు హిందువులు అంటే కలిసి పండుగ చేసిన సందర్భాలు లేవు. అందుకే గాంధీ మహాత్ముడు కూడా ఢిల్లీ మన హైదరాబాద్ వచ్చినప్పుడు గంగా జమున తహజీబ్ అన్నాడు అనమాట. ఆ కలయిక అనేది కలిసిమెలిసి ఉండాలి. మనుషులు మనం ఎవరు ఎక్కడ పుడతామో తెలియదు. భగవంతుడు పుట్టించిన తర్వాత ప్రతి మతాన్ని ఎవరు పుట్టినా ఆ మతాన్ని గౌరవించాలా, కలిసిమెలిసి చేసుకోవాలా. ఆ సంస్కృతి దేశంలో ఎక్కలేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉంది. అది బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. చాలా సంతోషం. ఒకరికొకరు పరస్పరం అనేది దేశ అభివృద్ధికి మంచి చిహ్నం ఇది. మొత్తానికి రంజాన్ వేడుకల్లో అందరూ నాయకులు, అందరూ ప్రజాప్రతినిధులు అంతా కూడా ముస్లిం సోదరులకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు. సో వచ్చిన మా ముస్లిం సోదరులంతా కూడా వానగుట్ట దగ్గర నుంచి నిరంతరం కూడా వాళ్ళు నమాజ్లో పాల్గొంటూ వాళ్ళంతా కూడా నమాజ్ నిర్వహించిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధల మధ్య, సంతోషాల మధ్య రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది రంజాన్ సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.